హైదరాబాద్ నగరంలో గత ఒక 4, 5 రోజులుగా మరి గ్యాస్ సిలిండర్ల కొరత ఉంది అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటు హోటల్ వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు కదా. ప్రస్తుతం అయితే మనం గ్యాస్ ఏజెన్సీ దగ్గరే ఉన్నాము, చూస్తున్నాము. మరి గ్యాస్ సిలిండర్లు ఎంతగా స్టాక్ ఉంది అనేది కూడా అసలు ప్రజలు ఎలాంటి టెన్షన్ పడే అవసరమే లేదు అనే రీతిలో మనకు కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే స్టాక్ చాలా ఉంది. మనకి డొమెస్టిక్ సిలిండర్ల వైపు మాత్రము ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రజలు హైదరాబాద్ నగరంలో సిలిండర్లు దొరకట్లేదు, గ్యాస్ రావట్లేదు, గ్యాస్ సరఫరా ఆగిపోయింది అని చెప్పి కూడా మొత్తానికి మొత్తము వాళ్ళు భయపడిపోయి ముందస్తుగా బుకింగ్లు చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే గ్యాస్ బుక్ చేసిన తర్వాత నెల రోజులు టైం పడుతుంది, 25 రోజులు టైం పడుతుంది, 20 రోజులు టైం పడుతుంది అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కానీ డొమెస్టిక్ సిలిండర్లకి ఎటువంటి ప్రాబ్లం లేదు. చూస్తున్నారు కదా మీరే, సిలిండర్లు మొత్తం కూడా స్టాక్ ఉంది హైదరాబాద్ లో, ఖచ్చితంగా ఉంది. ఇంకా మళ్ళీ కూడా 2 days లోనే ఇతర దేశాల నుంచి స్టాక్ అనేది కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళు ఇక్కడ మనకి షిప్ల ద్వారా కూడా ఇక్కడికైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటిది గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. ఇంకా హైదరాబాద్ నగర ప్రజలే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇగో దాదాపు ఇక్కడ మనం చూస్తున్నాము, లోడ్ చేసి పెట్టారు ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లని మొత్తం కూడా ఆటోలలో. ఇదంతా సప్లై కోసమే. దాదాపు ఇక్కడే ఒక 6 నుంచి 7, 8 వరకు ఆటోలలో మొత్తం కూడా స్టాక్ చేసి పెట్టారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇళ్లకి ఎవరైతే బుకింగ్లు చేశారో వాళ్ళందరికీ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాయి గ్యాస్ సిలిండర్లు మొత్తం కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం చెప్పింది ఏం చెప్పిందంటే కూడా మనకు ఇది కాదు మెయిన్, మనకు డొమెస్టిక్ సిలిండర్ల ద్వారా ఎటువంటి ప్రాబ్లం లేదు, డొమెస్టిక్ సిలిండర్లు బుక్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు అనుకున్న టయానికి 2 రోజుల్లోనే ఖచ్చితంగా మీ ఇళ్ళకి అందుతుంది. కాకపోతే కమర్షియల్ సిలిండర్లు అంటే హోటల్స్, రెస్టారెంట్స్, బయట యూజ్ చేసే కమర్షియల్ సిలిండర్లకు కొంచెం కొరత పడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇళ్లకు సప్లై చేయాలి కాబట్టి మరి అక్కడ ఆపేయాల్సి ఉంటుంది కమర్షియల్ సిలిండర్స్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ కమర్షియల్ సిలిండర్లను కూడా తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బయట కొంతమంది కస్టమర్లు ఉన్నారు, మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే సిలిండర్ల కొరత లేదు అయినప్పటికీ మరి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నట్టు, ఇక్కడ గ్యాస్ సిలిండర్లు మరి బుక్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఏంటి అనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి వాళ్ళు ఏం చెప్తారు అనేది మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ ఉన్నారు సార్, గ్యాస్ బుక్ చేశారా మీరు? గ్యాస్ గురించి ఏం కదా, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి వెహికల్ గురించా? ఎందుకంటే చాలా మంది గ్యాస్ బుక్ చేశారు అని అంటున్నారు. ఏంటి అసలు గ్యాస్ బుక్ చేశారా మీరు? ఎన్ని రోజులు అవుతుంది? 2 days. 2 days ఇస్తున్నారా? కరెక్ట్ గా వస్తుంది? ఇప్పుడే తీసుకుందామని వచ్చా. అంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చారా? ఏమన్నారు, ఇంటికి తీసుకురావట్లేదు అంటే బిల్ జనరేట్ అయిందో లేదు కనుక్కోండి రండి, ఇక్కడ ఇస్తామన్నారు. అంటున్నారు కొంతమంది కేవీసీ అవ్వలేదు, సో అది అప్డేట్ చేసుకుంటే బుక్ అవుతాయి అంట. ఇంతకు ముందు ఈ రూల్ లేదు కదా, ఇప్పుడు పెట్టారు కదా. కేవైసీ ఎప్పటి నుంచో కాల్స్ లో చెప్తుంది. అంటే ఇప్పుడు కేవలం కేవైసీ అయిపోతే అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇంటికి వస్తుంది గ్యాస్ ఇంటికైతే వస్తుందండి. మాకు అర్జెంట్ అని చెప్పి వచ్చాను. అర్జెంట్ అని చెప్పేసి వచ్చారు ఇక్కడికి, అంతే. లేదంటే ఇంటికి వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఓకే, మరి గ్యాస్ ఇంటికి వచ్చేస్తుంది. కాకపోతే అర్జెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు అంతే తప్ప మిగతా అంతా కూడా ఇళ్ళకి సరఫరా అవుతుంది. ఇక్కడ మనం ప్రస్తుతం అయితే ఇది సిచ్యువేషన్. కానీ మనకి కమర్షియల్ సిలిండర్ల కొరత అనేది కనబడుతుంది అన్నారు కదా, కమర్షియల్ సిలిండర్లది కూడా ఎలా ఉంది కంపెనీ తరఫు నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అది ఎంతవరకు స్టాక్ ఉంది, ఎన్ని రోజుల వరకు ఉంది, ఎంతమందికి ఎన్ని హోటల్స్కి సరఫరా చేయొచ్చు, లేదా ఇంకా ఎన్ని రోజుల్లో అయిపోతే ఏంటి పరిస్థితి, ఈ వీటిపైన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కమర్షియల్ సిలిండర్ల పైన మరి అది ఎలా ఉండబోతుందో. ఇక్కడైతే డొమెస్టిక్ సిలిండర్ల నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు. అందరికీ గ్యాస్ సరఫరా అనేది సక్రమంగా అనుకున్న టయానికైతే చేరుతుందని చెప్పేసి కూడా
తెలిసిపోతుంది ఇక్కడ. మనం ఏజెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం మరి. ప్రస్తుతం మనం గ్యాస్ కంపెనీ ఏజెన్సీ దగ్గరే ఉన్నాము. ఎందుకంటే మరి ఏజెన్సీ హెడ్డే ఉన్నారు. చాలామంది ఆందోళన చెందుతున్నారు కదా! మనకిప్పుడు ఎల్‌పీజీ గ్యాస్‌ల స్టాక్ లేదు అని చెప్పేసి, అందదు అని చెప్పి, నెలల తరబడి పడుతుంది అని చెప్పి, బుక్ చేసుకున్నా కానీ 30 రోజులు పడుతుంది అనే భయంతోటి అందరూ ఆందోళన చెంది ఇప్పుడు పదే పదే బుక్ చేసుకుంటూ ఉన్నారు గ్యాస్ సిలిండర్‌లు ముందస్తు జాగ్రత్తగా. అంటే నిజంగా లేదా? లేకపోతే కమర్షియల్ సిలిండర్‌లకే ఇబ్బందవుతుందా? అనే విషయాలు కూడా అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ హెడ్ అయినటువంటి శ్రీనివాస్ గారున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నమస్తే సార్. అమ్మా, నమస్తే. సార్ ఏంటి సార్ అసలు ఈ గ్యాస్ ఇప్పుడు ఈ కమర్షియల్‌కి ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే డొమెస్టిక్ కూడా ప్రాబ్లమ్ అవుతుందా? ఎట్లా సార్? ఇప్పుడు పబ్లిక్ ఏం చేస్తున్నారమ్మా, ప్యానిక్ అయిపోయి అన్నెసెసరీగా బుక్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అవసరం ఉన్నోళ్ళకి ఇబ్బంది అవుతుంది, అవసరం లేనోళ్ళకి ఏం అవ్వట్లా. ఇప్పుడు ఈ ఏ గవర్నమెంట్ కూడా మొట్టమొదట డెలివరీకి కస్టమర్‌కి ఇవ్వమన్నారు. ఎవరికి? డొమెస్టిక్ వాళ్ళకి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత హాస్పిటల్ ఎమర్జెన్సీ, తర్వాత హాస్టల్స్‌కి ఇవ్వమన్నారు. తర్వాత హోటల్‌కి. హోటల్‌కి 50% తగ్గిపోయింది. కొంచెం ఇదవుతుంది. వాళ్ళకే ప్రాబ్లమ్ అవుతుంది. మనకు డొమెస్టిక్‌లో ఓన్లీ ప్యానిక్ వల్ల ఏమవుతుందంటే అవ అవసరం ఉన్నోళ్ళు, అవసరం లేనోళ్ళు బుక్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మాక్సిమంగా 2 సిలిండర్‌లు ఉన్నాయండి. ఒక సిలిండర్ అయిపోగానే ఒకటి బుక్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ రాదు. కానీ 2 సిలిండర్‌లు అయిపోయే వరకి వెయిట్ చేస్తున్నారు. అయిపోయి ఇప్పుడు అర్జెంట్ అంటే మేము మధ్యలో ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే సీనియారిటీని బ్రేక్ చేయనీకి కాదు. ఇప్పుడు ఒక్క బిల్ తీస్తే అన్ని బిల్ తీయాల్సొస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లమ్ ఉంది. ఇంతకుముందంటే ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేవాళ్ళం కస్టమర్‌కి. ఎందుకంటే ప్రాబ్లమ్ లేదప్పుడు. ఇప్పుడు ప్రాబ్లమ్ వాళ్ళే క్రియేట్ చేశారు కాబట్టి ప్రాబ్లమ్ అవుతుంది. దయచేసి వినియోగదారులు ఏం చేయండంటే, మాకు హెల్ప్ చేస్తే గవర్నమెంట్‌కి హెల్ప్ చేసినట్టుంది. మీరు హెల్ప్ చేసుకున్నట్టుంటుంది. కాబట్టి ప్యానిక్ కాకండి. ఏమంటే పక్కోళ్ళు చెప్పారు గదా! అని మీరు ప్యానిక్ కావద్దు. ఏదో రాదు. ఎందుకు రాదండి? ఇంత పెద్ద దేశంలో గ్యాస్ రాకుండా ఎలా ఉంటారు? గ్యాస్ వస్తుంది. ఎప్పటికైనా మనకు గ్యాస్ వస్తుంది. గవర్నమెంటు ఫస్ట్‌లో డొమెస్టిక్కే ఇయ్యమన్నారు. ఎందుకంటే రంజాన్ ఉంది. మన తెలుగు పండగ ఉగాది ఉంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళకిస్తున్నాం. ఏమి ఇబ్బంది లేదు. నాకు రోజుకి ఎన్ని లోడ్లు అవ్వాలో అన్ని వస్తున్నాయి. నేను ఎన్ని సప్లై చేయాలనో అన్ని సప్లై చేస్తున్నాం. ఇబ్బందేం లేదు. ఇందులో ఇబ్బందేమంటే బుక్ చేసుకున్నోళ్ళకి సిలిండర్ తీసుకపోతే ఎంప్టీ ఉండట్లా. ఖాళీ సిలిండర్ లేకుండా వాళ్ళు లేదని ఇమ్మీడియేట్ చెప్తే నా వాడు పక్కకెళ్ళిపోతాడు వేరే సిలిండర్ ఇవ్వనీకి. కానీ వాళ్ళేం చేస్తారంటే వాళ్ళని అడుగుతారు, వీళ్ళని అడుగుతారు, ఉండంటారు. 5 నిమిషాలు, 10 నిమిషాలు అట్లా అయ్యి లేట్ అయితే ఇంకో డెలివరీకి దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి నేను వినియోగదారుని విన్నపం ఏంటంటే, మీరు సిలిండర్ అవసరం ఉంటేనే బుక్ చేసుకోండి. అన్నెసెసరీగా బుక్ చేయకండి. ఇంకోటేంటంటే మీరు జాగ్రత్తగా గ్యాస్ వాడితే, మీరు జాగ్రత్తలు తీసుకుంటే 30 రోజులొచ్చే గ్యాసు 45 రోజులొస్తుంది. మీరు జాగ్రత్త పడాలా. మీకు లాభము, గవర్నమెంట్‌కు లాభము. ఏందంటే ఇదంతా ఫారిన్ కరెన్సీ స్పెండ్ చేసి మనకు గ్యాస్ తెచ్చిస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్త వాడుకోండి. జాగ్రత్త అంటే మీరు తక్కువ వండుకోవాలని చెప్పట్లా. అన్ని వెచ్చాలన్నీ బియ్యం, గియ్యం అన్నీ ఒక దగ్గర రెడీ చేసుకొని పెట్టుకొని స్టవ్ అంటించుకుంటే తొందర అయిపోతుంది. ఆ తొందర అయిపోగానే మీరు ఇంకోటేంటంటే మీరు సేఫ్‌గా ఉండాల. మీరు బాగుంటే మేము బాగుంటాం. మేము బాగుంటే దేశం బాగుంటుంది. అలాగని మీరు ఎన్ని సార్లు వంట చేసినా రెగ్యులేటర్ కట్టేయడము నేర్చుకోండి. ఎ ఆన్ చేసినప్పుడు ఆన్ చేయండి. బంద్ చేయాల. వంట అయిపోగానే బంద్ చేయండి. బంద్ చేస్తే ఏమవుతుందంటే గ్యాస్ ఫ్లో అవ్వదు. అవ్వకుండా ఈ ప్రమాదాలు నివారించొచ్చు. కాబట్టి దయచేసి ఈ టిప్పు మీరు మా ధ్యానంలో పెట్టుకోండి. అలా చేయండి. మంచి మెసేజ్ ఇచ్చారు సార్. అంటే ఇక్కడ మనకి యుద్ధము ప్రభావం చూపించినప్పటి నుంచే ఈ ప్రాబ్లమ్ అవుతుందా? లేకపోతే అంతకు ముందు ఎప్పుడైనా ఉందా సార్ ఈ ప్రాబ్లమ్? ఇలాంటి ప్రాబ్లమ్ ఎప్పుడు రాలేదమ్మా. నేను 40 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారంలో ఉన్నా గానీ ఇప్పటివరకు ఎప్పుడు రాలే. చూడండి, మనం తెలంగాణ మూవ్‌మెంట్‌లో ఎన్నో రోజులు కర్ఫ్యూ ఉండేది. హ్మ్. అయినా ఈ ప్రాబ్లమే లేదు. హ్మ్. ఈ కోవిడ్‌లో వాళ్ళందరూ దర్వాజాలేసుకొని ఉన్నా గానీ మేమంతా సప్లై చేశాం. దర్వాజాలు కొట్టి సప్లై చేశాం. అలాంటి సిట్యుయేషన్ ఇది చేసినోళ్ళం. ఇదెంత పెద్ద ఇది కాదు. ఇది ఓన్లీ వార్ అని పబ్లిక్ భయపడుతున్నారు. రాదేమో. నేను చెప్తున్నానేంటంటే కొంచెం ప్రాబ్లమ్ ఉంది. దేంట్లో? వాళ్ళు కమర్షియల్‌లో ప్రాబ్లమ్ క్రియేట్ అయింది. కమర్షియల్ వాళ్ళకి ఆపేసి డొమెస్టిక్ ఇస్తున్నారు. ఓకే. ఇక మనకు షిప్స్ వచ్చినాయని ఈ మధ్య నేను పేపర్‌లో గూడా చూశాను. న్యూస్‌లో గూడా చూశాం. కాబట్టి ఈ 1 వీక్‌లో క్లియర్ అయిపోతుంది. అంతా నార్మల్‌గా అవుతుందని నేను అనుకుంటున్నానమ్మా. అవును
అంటే ఇప్పుడు కూడా వార్తలు బయటకి కొన్ని వస్తున్నాయి సార్. ఎట్లా అంటే ఇంకా వారం రోజులకే స్టాక్ ఉంది. ఇంకా 15 రోజులకే స్టాక్ ఉంది. తర్వాత స్టాక్ లేదు. నిలిపివేశారు అంటున్నారు. ఇప్పుడు సప్లై అవుతుందా సార్? బయట నుంచి మనకి కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుందా? ఒకవేళ నిజంగా ఈ వారం రోజులు, 10 రోజుల వరకే స్టాక్ ఉందా సార్? అలా ఏం ఉండదమ్మా. మన మన దగ్గర స్టాక్ అనేది చాలా ఇదిగా పెట్టారు. ఏందంటే మన గవర్నమెంటు మనకు కెనాల్‌లో అంటే సముద్రము అడుగున రా ఏదైతే స్టోన్ ఉందో దాన్ని ఒలిచి అది మన స్టోరేజ్‌గా చేసి దాంట్లో స్టోర్ చేస్తున్నారు. మనకు మ్యాంగళూరులో ఉంది. విశాఖపట్నంలో ఉంది. ఇప్పుడు ఇంకా వేరే దగ్గర కూడా చేస్తున్నారు. అది మనకు 45 నుంచి 3 నెలల వరకు స్టోర్ మనకు సప్లై చేస్తుంది. ఎందుకంటే ఒకటేసారి ఇది చేస్తే అన్నెసెసరీగా వేస్ట్ చేయకుండా మనకు కావాల్సినంత ఇది చేస్తున్నారు. సప్లై చేస్తున్నారు. కాబట్టి అన్నెసెసరీగా తీసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఏమంటే ఎక్కువ ఇట్లనే వ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ లాగా వేస్ట్ చేస్తున్నారంతా. కాల్చేసి. దాన్ని కాల్చకుండా సరిగ్గా ఇది చేసుకుంటే మనకు నేను చెప్పాను గదా! 30 రోజులొచ్చేది 45 రోజులొస్తుంది. కాబట్టి షార్టేజ్ ఏం లేదు మా. షార్టేజ్ ఉందంటే కొంచెం హోటల్ వాళ్ళకి, ఇండస్ట్రీస్ వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంది. అది కూడా ఈరోజు పేపర్‌లో చూసాం. బాంబేకు రీచ్ అయిపోయినాయి షిప్స్ అని. న్యూస్‌లో గూడా వచ్చింది. కాబట్టి అది రిఫైనరీకెళ్తుంది. గ్యాస్ ఫార్మ్ అయ్యి వచ్చేస్తుంది. ఇంకొక మనకు అట్‌లీస్ట్ ఒక 10 డేస్ మాక్సిమం ఓ 10 డేస్‌లో ఈ ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే హోటల్స్, రెస్టారెంట్స్ రోడ్ సైడ్ పెట్టుకునే చిన్న చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు చాలా ఆందోళన పడుతున్నారు. మేము క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో ఈ కమర్షియల్ సిలిండర్స్ దొరకక అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు సార్. వాళ్ళకేం చెప్తారు? వాళ్ళకి చెప్పామమ్మా. కొంచెం ఆగండి అయిపోతుంది అని. ఇప్పటికైతే 2 అడిగినోడికి 1 ఇస్తున్నాం. 4 అడిగినోళ్ళకి 3 ఇస్తున్నాం. ఇలా అందరిని సుధురాయిస్తున్నాం. ఎవ్వరికి ఇబ్బంది పెట్టట్లా. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే రాదని స్టోర్ చేయడం షురూ చేశారు. స్టోర్ చేయకండి మీరు వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని మేమే ఇక్కడ కంట్రోల్ చేసి 4 అడిగినోళ్ళకి 2 ఇస్తున్నాం. 2 అడిగినోడికి 1 ఇస్తున్నాం. 10 అడిగినోళ్ళకి 5 ఇస్తున్నాం. ఇలా అందరినీ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. మరి ప్రజలు ఆందోళన చెందుతున్నారు సార్. ఆందోళన చెందుతున్న ప్రజలకు డొమెస్టిక్ సిలిండర్స్ సప్లై ఎలా ఉంది? ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి. నేను చెప్తున్నాను కదమ్మా! ఇప్పుడు డొమెస్టిక్‌లో ఎవ్వరికి ఇబ్బంది లేదు. నేనిప్పుడు నా దగ్గర వచ్చినోళ్ళందరిని అడుగుతున్నాను. మీకెప్పుడన్నా ఇబ్బంది అయిందా అంటే ఎప్పుడు లేదు. మళ్ళీ ఇప్పుడెందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే నాకు గ్యాస్ లేదు. అరే మీకు 2 సిలిండర్లున్నాయి. ఒకటి బుక్ చేసుకుంటే తొందర వస్తుంది. ఒకటి 2 ఉన్నప్పుడు ఒకటి బుక్ చేసుకుంటే అయిపోగానే అది ఒక 2, 3 రోజులు అటు ఇటు అయినా గానీ ఇబ్బంది లేదు గదా! అంటే మీరు ఒక్క రోజులు ఇస్తున్నారు కాబట్టి బుక్ చేయలేదట. ఇలాంటి సిట్యుయేషన్ ఉందమ్మా. ఇది అంతా మనము యాక్టివ్ అయ్యి మనం అంతా కరెక్ట్‌గా ఇది చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ అనేది మనకి అస్సలు కనిపించదు. ప్రాబ్లమే కాదు. ఓకే. చూసాం కదా! ఎందుకంటే ఇప్పుడు మనకు జనాలు గూడా పబ్లిక్ ఎలాంటి ఆందోళన చెందకుండా, అలాగే హోటల్స్ వాళ్ళు కూడా ఆందోళన చెందనవసరం అయితే లేదు. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్‌లు 2 ఇచ్చే కాడ 1 ఇస్తున్నాము అని ఖచ్చితంగా చెప్పారు. మొత్తానికైతే నిలిపివేయలేదు. మనకి ఇంకొక విషయం ఏంటంటే షిప్పుల ద్వారా కూడా ఖచ్చితంగా వస్తూ ఉంది. ఆల్రెడీ ముంబై చేరుకుంది అనే సమాచారం కూడా మనకి ఇక్కడి నుంచి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి, కంపెనీ ఏజెన్సీ నుంచి తెలిసిన తర్వాత ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు మనకు గ్యాస్ దొరకదు, ప్రాబ్లం అవుతాదని ఆందోళన చెందుతూ బుకింగ్ల మీద బుకింగ్లు చేస్తూ ఉన్న వాళ్ళకి ఈ మాట. ఎందుకంటే స్వయంగా సారీ చెప్పారు కాబట్టి ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా బుక్ చేసిన 2 డేస్‌లోనే మీ ఇంటి దగ్గరికి గ్యాస్ సిలిండర్లు రావడం అనేది ఖాయము. యుద్ధం జరుగుతున్న కారణంగా నిలిపివేస్తారని ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అందులో హైదరాబాద్ నగర ప్రజలు అసలే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాము. కెమెరామెన్ విజయ్తో నిర్మల, ఆర్టీవీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.